తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా. లడ్డూలు పెడతారు, అన్నదానం పెడతారు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావు కదా లడ్డూలు ఇవన్నీ. మనం కూడా ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కదా. సో ఈ రోజు నా గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒక బుజ్జి పాప అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నారు కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట. హాయ్ లక్కీ, హాయ్, ఎట్లున్నావు? బాగున్నా. లక్కీ, ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసావు కదా, ఎందుకు చేసావు అసలు వీడియో చెప్పు. నేను ఫోన్ చూస్తుంటే విజయ్ దేవరకొండ పెళ్ళిలా లడ్డూలు పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు, మనకు కూడా లడ్డూలు పంపించాలి అని వీడియో చేసిన. అంటే విజయ్ దేవరకొండ రష్మిక ఎట్లా తెలుసు నీకు? ఫోన్ లో చూస్తుంటే వాళ్ళ పెళ్లి ఫోటోలు వచ్చాయి. ఎట్లా అనిపించాయి నీకు పెళ్లి ఫోటోలు? బాగున్నాయి. ఎవరు బాగున్నారు? విజయ్ మామ బాగున్నాడా, రష్మిక అత్త బాగుందా? విజయ్ మామ రష్మిక అక్క ఇద్దరు బాగున్నారు. ఓ, ఇద్దరు బాగున్నారని చెప్పేసావా? ఇప్పుడేంటి నీకు లడ్డూలు పంపించలేదని వీడియో చేసావు, లడ్డూల కోసం వీడియో చేసావు. మెసేజ్ చదివావు అసలు నువ్వు? ఏమని పెట్టిండు మామ నీకు? బుజ్జి తల్లి, నువ్వు ఇంటికి రా, నీకేది కావాలంటే అది చేసి పెట్టి మనం ఇద్దరం కలిసి తిందామని చెప్పి. ఓ సూపర్. సరే, మామ ఇప్పుడు రిప్లై ఇస్తాడని అనుకోలే కదా నువ్వు, కానీ రిప్లై ఇచ్చిండు కదా. ఎంత హ్యాపీగా ఉన్నావు? ఇంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ ఉన్నావా? ఎంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ. అత్త సిగ్నేచర్ తెలుసా నీకు? ఇట్లా చెప్పు, థ్యాంక్ యూ అత్త అని చెప్పు. థ్యాంక్ యూ అత్త. ఓకే ఓకే. అంటే నా వీళ్ళే వస్తున్నాయి. అంటే నీ ఇంకా వైరల్ అయిపోయావు కదా, ఇన్ని వ్యూస్ వచ్చాయి. అన్నయ్య ఏం చెప్తున్నాడు? నేనన్నా చేస్తే బాగుండు, లక్కీతో పాటు నేను కూడా ట్రెండింగ్ అయిపోదా. నువ్వు పెద్దకి ఏమైతావు మరి? టీచర్. మరి టీచర్ అయితే సినిమాలు ఎందుకు చేస్తావు? సినిమాలోకి వెళ్ళాలంటే విజయ్ దేవరకొండ లాగా యాక్టర్ అవ్వాలి. మరి నువ్వు యాక్టర్ అవుతావా, టీచర్ అవుతావా? యాక్టర్. మరి మామ మెసేజ్ పెట్టాడు కదా, నువ్వు బాగా ఏం ఇష్టంగా తింటావని. ఏం ఇష్టంగా తింటావు నువ్వు ఫుడ్? పులిహోర. ఈ వీడియో పులిహోర కోసం చేసావా? పులిహోర కోసం చేసావా? ఏమైనా కబుర్లు చెప్పాలి కదా, మరి ఏం కబుర్లు చెప్తావు? థ్యాంక్ యూ విజయ్ మామ, నువ్వు నాకు రిప్లై ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. పెద్దిరెడ్డి పిట్టి నువ్వు రామసిలుక, గబురాని నన్ను చేసి పెంచనేవో రామసిలుక. మరి నువ్వు ఒక్కదానివే వెళ్తావా? మన ఫ్యామిలీ నలుగురం వెళ్దామంటే నలుగురం వెళ్తే మళ్ళీ రష్మిక అక్కకి అన్ని వంటలు చేయాలంటే ఇబ్బంది కదా. నేను ఒక్కదాని అయితే నాకు ఒక పులిహోర వేసేసి చాలు. ఇంకా మీరందరూ రావాలంటే ఎక్కువ వంటలు చేయాలి కదా, తనకు రావంట. నేను ఇంత వైరల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో కొద్ది వరకు రీచ్ వస్తే చాలు అని అనుకున్నాము. ఇంటికి పిలుస్తాడు అని మాట అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి న్యూస్ ఛానల్లో కూడా మా పాపని చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వస్తుంది, అందరూ కూడా ఇంటర్వ్యూ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా.
సో ఈ రోజు నా గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒక బుజ్జి పాప అన్నమాట. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ అయిందో చాలా మంది విషెస్ చెప్తూ ఉన్నారు. బట్ ఒక పాప చెప్పిన ఒక క్యూట్ వీడియో అయితే విజయ్ దేవరకొండ దాకా వెళ్ళింది. ఆయనే రిప్లై ఇచ్చే స్టేజ్కి వెళ్ళిందని చెప్పొచ్చు. మంచిగా క్యూట్ గా మాట్లాడుతూ వైరల్ అయిపోయింది. నాతో పాటు ఉంది. సో తను లక్కీ అన్నమాట. విజయ్ దేవరకొండ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కలుస్తారో తెలియదు. బట్ ఎక్కడ చూసినా ఈ పిల్ల వీడియోనే కనిపిస్తూ ఉంది. సో తనతో మాట్లాడదు. హాయ్ లక్కీ, హాయ్, ఎట్లున్నావు? బాగున్నా. బాగున్నావా? ఉమ్, ఓ చాలా బాగున్నావు. మంచిగా మేకప్ వేసుకున్నావా? ఉమ్, మంచిగా నచ్చిందా నీకు మేకప్? నచ్చింది. నచ్చిందా? ఉమ్, మేకప్ ఇష్టమేనా నీకు? ఇష్టం. మరి ఆ రీల్లో నువ్వు మేకప్ వేసుకోలే కదా, అవును. ఇప్పుడు వేసుకున్నావు కదా. ఉమ్, ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? ఉమ్, ఓ సూపర్ అయితే. ఓకే సరే లక్కీ, ఉమ్, ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసావు కదా, ఆ. ఎందుకు చేసావు అసలు వీడియో చెప్పు? నేను ఫోన్ చూస్తుంటే విజయ్ దేవరకొండ పెళ్ళిలా లడ్డూలు పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు, మనకు కూడా లడ్డూలు పంపించాలి అని వీడియో చేసిన. ఓకే, నీకు లడ్డు పంపించలేదని వీడియో చేసావా? ఉమ్. అసలు ఎవరు చెప్పారు ఆ వీడియో? అంటే విజయ్ దేవరకొండ రష్మిక ఎట్లా తెలుసు నీకు? ఫోన్లో చూస్తుంటే వచ్చారు. ఫోన్ లో చూస్తున్నావా? ఫోన్లో చూస్తుంటే వాళ్ళ పెళ్లి ఫోటోలు వచ్చాయి. వాళ్ళ పెళ్లి ఫోటోలు వచ్చాయి. ఎట్లా అనిపించాయి నీకు పెళ్లి ఫోటోలు? బాగున్నాయి. బాగున్నాయా? ఎవరు బాగున్నారు? విజయ్ మామ బాగున్నాడా, రష్మిక అత్త బాగుందా? రష్మిత అత్త. రష్మిక అత్తే బాగుందా? ఉమ్, ఎందుకు బాగుంది? నీకు నచ్చిందా? ఉమ్, మామ కంటే అత్తే నచ్చిందా? ఆ. అవునా? మరి చెప్పు, మరి మామకి చెప్పు అత్త బాగుందని చెప్పు. విజయ్ మామ కన్నా రష్మిక అత్తనే బాగుంది. రష్మిక అత్తనే బాగుంది అలా చెప్పకూడదు. విజయ్ మామ రష్మిక అత్త చాలా బాగుంది అని చెప్పు. విజయ్ మామ రష్మిక అక్క ఇద్దరు బాగున్నారు. ఓ ఇద్దరు బాగున్నారని చెప్పేసావా? ఓకే సూపర్. అందుకే విజయ్ మామ కూడా రష్మిక అత్తని చేసుకున్నాడు, బాగుందనే చేసుకున్నాడు. నీకు కూడా నచ్చింది కదా? ఉమ్, నచ్చిందా? నచ్చింది. ఓకే సరే. ఇప్పుడు ఏంటి, నీకు లడ్డూలు పంపించలేదని వీడియో చేసావు ఉమ్, అంతేనా? ఆ, లడ్డూల కోసం వీడియో చేసావు. ఉమ్, ఓకే, మరి వీడియో అంతమంది చూసారు కదా, కమెంట్స్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అన్ని ఛానల్స్ లో వస్తున్నాయి. మొత్తానికి మరి విజయ్ మామ రిప్లై ఇచ్చిండు కదా. ఉమ్, మమ్మీ చెప్పిందా నీకు రిప్లై ఇచ్చిండు మామ అని? ఏమని చెప్పింది? రిప్లై ఇచ్చాడని చెప్పిందా? ఉమ్. మెసేజ్ చదివావు అసలు నువ్వు? అమ్మ చెప్పిందా, చదివిందా? ఏమని పెట్టిండు మామ నీకు? బుజ్జి తల్లి, నువ్వు ఇంటికి రా, నీకు ఏది కావాలంటే అది చేసి పెట్టి మనం ఇద్దరం కలిసి తిందాం అని చెప్పి. ఓ సూపర్. ఓకే, ఇప్పుడు నువ్వు విజయ్ మామ ఇంటికి వెళ్ళిపోతావు మరి? డేట్ చెప్పలే మామ. ఓ డేట్ చెప్పలేదా? పోన్లే, మొత్తానికి రిప్లై ఇచ్చారు కదరా. ఉమ్, ఇప్పుడు మేము వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, ఉమ్, మాకు ఫోటో ఇచ్చారు, మాకు కూడా లంచ్ పెట్టారు, కలిసి తిందామని చెప్పలే, నీకు మాత్రమే చెప్పారు. అంటే నువ్వే కదా లక్కీ, ఉమ్, నీ పేరే కదా లక్కీ ఉమ్, కదా. ఉమ్, సరే, మామ ఇప్పుడు రిప్లై ఇస్తాడని అనుకోలే కదా నువ్వు, ఉమ్, ఊరికే సరదాగా చేసావు. ఉమ్, కానీ రిప్లై ఇచ్చిండు కదా, ఉమ్. ఎంత హ్యాపీగా ఉన్నావు? ఇంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ ఉన్నావా? ఎంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ. ఎందుకు అంత హ్యాపీ? విజయ్ మామ రిప్లై ఇచ్చినందుకు. అవునా? ఓకే, మరి రష్మిక అత్త కూడా షేర్ చేసింది కదా, అవును, చూసావా నువ్వు అది? చూసా. మరి ఏంటి, మరి ఏం చెప్తావు? మరి అత్తకేం చెప్తావు? అత్త సిగ్నేచర్ తెలుసా నీకు? ఇట్లా చెప్పు, థ్యాంక్ యూ అత్త అని చెప్పు. థ్యాంక్ యూ అత్త. ఓకే చూస్తున్నావా, నీ వీడియోలో కనపడతా ఉన్నాయి ఫోన్లో. అంటే నా వీళ్ళే వస్తున్నాయి. అంటే నీ వీడియోలో వస్తున్నాయా? ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుందా మరి? బాగుంది. ఇప్పుడే నువ్వు సెలబ్రిటీ అయిపోయావు కదా, ఫేమస్ అయిపోయావు కదా. ఫేమస్. మరి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోటో ఇస్తావు వెళ్ళేటప్పుడు? ఓకేనా? ఓకే, మళ్ళీ ఒక వీడియో చేద్దామా? చేద్దాం. మళ్ళీ వైరల్ అయిపోదామా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఓకే, ఏ స్కూలు? లార్డ్స్ హై స్కూల్. ఓ లార్డ్స్ హై స్కూల్. రోజు స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు నిన్ను? డాడీ తీసుకెళ్తారా? మమ్మీ ఏం చేస్తుంటుంది? మమ్మీ ఇంటికాడనే ఉంటది. ఇంటికాడనే ఉంటుందా? ఓకే, మరి ఇంకా నీకు అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య ఏం చదువుతున్నాడు? సెకండ్ క్లాస్. ఓకే, మరి నువ్వు ఇంత వైరల్ అయిపోయావు కదా, ఇన్ని వ్యూస్ వచ్చాయి, అన్నయ్య ఏం చెప్తున్నాడు? నేనన్నా చేస్తే బాగుండు, లక్కీతో పాటు నేను కూడా ట్రెండింగ్ అయిపోదా అని చెప్తుండు. లక్కీతో పాటు నేను కూడా చేస్తుంటే బాగుండేది. ట్రెండింగ్ అయిపోయాడని చెప్పాడా? ట్రెండింగ్ అంటే ఏంటి నాకు తెలియదు, చెప్పవా? ఫేమస్ అయిపోయావని అని చెప్పాడు. ఫేమస్ అయిపోయావండి అని చెప్పేవాడా? అయ్యయ్యో పాపం, మిస్ చేసుకున్నాడు కదా. ఇద్దరు కలిసి చేస్తుంటే బాగుండేది కదా. అవునా? అవును. నీకు కూడా అనిపించింది అట్లా? ఇప్పుడు ఫీల్ అవుతున్నాడా మీ అన్నయ్య? ఫీల్ అయ్యట్లేదా?
ఆనందంగా ఉన్నాడా? హ్యాపీగా ఉన్నాడు అన్న కూడా? ఏం చెప్తున్నాడు నీకు? చాక్లెట్ కొనిస్తాడు నీకు? నేనే ఆయనకి సైకిల్ కొనియాలంట. నువ్వే ఆయనకి సైకిల్ కొనియాలా? మరి ఎట్లా కొనిస్తావురా? మరి నువ్వు చిన్నపిల్లవు కదా, ఎప్పుడు కొనిస్తావు అన్నయ్యకి సైకిల్? నేను సినిమాకి చేసినాక నాకు డబ్బులు వచ్చినాక అప్పుడు కొనిస్తా. ఓహో, ఇప్పుడు మీరు సినిమాలు చేస్తున్నారా? నువ్వు సినిమాలు చేశాక డబ్బులు వచ్చాక ఆయనకి సైకిల్ కొనిస్తావా? ఓ ఓకే ఓకే, సూపర్. మొత్తం నువ్వు సినిమాలు చేసేస్తావు. ఇప్పుడు నువ్వు పెద్దయ్యకి ఏమవుతావు మరి? టీచర్. టీచర్ అవుతావా? మరి టీచర్ అయితే సినిమాలు ఎందుకు చేస్తావు? సినిమాలోకి వెళ్ళాలంటే విజయ్ దేవరకొండ లాగా యాక్టర్ అవ్వాలి. మరి నువ్వు యాక్టర్ అవుతావా, టీచర్ అవుతావా? యాక్టర్. యాక్టర్ అయిపోతావా? యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పవా? నాకు తెలీదు. సినిమాలు తీయాలి. సినిమాలు తీయాలా? సినిమాలు ఎట్లా తీయాలి మరి తెలుసా నీకు? సినిమాలు చూస్తావా? అసలు థియేటర్కి వెళ్తావా? ఇంటికాడనే చూస్తా. ఇంటికాడే చూస్తావా? నీకు బాగా ఇష్టమైన ఫిలిం ఏంటి? బొమ్మల సినిమా. బొమ్మల సినిమాలు చూస్తావా? కార్టూన్స్ చూస్తుంటావు అంతేనా? సరే, ఇప్పుడు రోజు ఫోన్ చూస్తూ ఉంటావు నువ్వు, మమ్మీ ఏమన్నదా నీకు? రీల్స్ చూస్తూ ఉండి అంటుందా? ఎప్పుడో ఒకసారి ఇస్తుంది. ఎప్పుడో ఒకసారి ఇస్తుంది, అప్పుడే నువ్వు రీల్స్ చూస్తూ ఉంటావా? బొమ్మలు చూస్తుంది. బొమ్మలు చూస్తావా? సరే, ఇప్పుడు ఫోన్ ఇలా పెట్టుకున్నావు కదా, రీల్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుని మొత్తం తిరిగేస్తూ చేస్తున్నావు కదా, ఎవరు చెప్పారు నీకు అట్లా? ఎక్కడ చేసావు రీల్? అది పైన, మీ ఇంటి పైన టెర్రస్ మీద అట్లా పట్టుకుంటూ నడుస్తూ చేసావు? ఎవరైనా చెప్పారు అట్లా చేయాలని? నేనే చేసిన. నువ్వే చేసేసావు. ఎట్లా పట్టుకున్నావు ఫోన్? ఇలా పట్టుకుని ఇలా తిరుగుతూ చేసేసావా? అంతే, ఏదనిపిస్తే అది చెప్పేశావు. ఒకటేసారి చెప్పావా? కమెంట్లు చూసుకుంటున్నావా? చూసుకుంటా. ఏమని పెడుతున్నారు కమెంట్లు? బాగా చేసావు అంటున్నారా? బాగా చేసావంట. నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి మరి? మామ మెసేజ్ పెట్టాడు కదా, నువ్వు బాగా ఏమి ఇష్టంగా తింటావని. ఏమి ఇష్టంగా తింటావు నువ్వు ఫుడ్? పులిహోర. పులిహోర తింటావా? ఈ వీడియో పులిహోర కోసం చేసావా? పులిహోర కోసం చేసావా? దేనికోసం చేసావు? ఎందుకోసం చేసావు? పులిహోర కోసం చేసావా, లడ్డూల కోసం చేసావా? లడ్డూల కోసం. లడ్డూల కోసం వీడియో చేసావు. సరే, ఇప్పుడు లంచ్కి వెళ్తే ఓన్లీ లడ్డు మాత్రమే పెట్టరు, పులిహోర మాత్రమే పెట్టరు, ఇంకా చాలా పెడతారు. భోజనాలు పెట్టిండ్రు అన్నావు కదా, వీడియోలో చెప్పావు కదా, లడ్డూలు పెడుతుండ్రు, అన్నదానం చేస్తుండ్రు. మేము కూడా ఫ్యాన్సే కదా, చెప్పినావా లేదా? ఒకసారి చెప్పవా? ఒకసారి మా కోసం చెప్పు, సుమన్ టీవీ కోసం. హాయ్ అందరికి. విజయ్ దేవరకొండ మామ, రష్మిక అక్క పెళ్ళయింది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా, మరి మిమ్మల్ని పిలుస్తురు, లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మేము కూడా ఫ్యాన్సే కదా, నేను కూడా రీల్స్ తీస్తున్నా కదా, పిలిస్తే ఏమవుతుందంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేశారు నువ్వు చెప్పినట్లే. మరి షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు ఒకసారి. చెప్పు, నేను చెప్తాను. నేను చెప్పనా? ఓకే. నా వీడియో షేర్ చేసినందుకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంతేనా? ఇంకేం చెప్పవా? థ్యాంక్స్ ఒకటే చెప్తావా? ఇంకేం చెప్పవా? ఇప్పుడు లంచ్కి రేపు ఎప్పుడైనా కలిసావనుకో, అప్పుడేం చెప్తావు మళ్ళీ? కంగ్రాచులేషన్సా? ఓహో, వాళ్ళని కలిస్తేనా? సరే, ఓకే. ఇప్పుడు విజయ్ మామని, రష్మిక అత్తని వెళ్ళి కలిసావనుకో, డేట్ చెప్పారనుకో, ఇప్పుడు వెళ్తావు కదా, కలుస్తావు కదా, వెళ్ళంగానే ఫస్ట్ ఇప్పుడు మన ఇద్దరు అలా కూర్చుంటాం కదా, ఏం మాట్లాడతావు ఫస్ట్ వెళ్ళి? కంగ్రాచులేషన్. ఎవరికి? విజయ్ మామకి, రష్మిక. కంగ్రాచులేషన్స్ చెప్తావా? ఎందుకు కంగ్రాచులేషన్స్? వాళ్ళ పెళ్ళయిందా? ఓకే, పెళ్ళైతే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అంతేనా? అంతే. మా ఛానల్ ఏమేంటి చెప్పు ఇప్పుడు? సుమన్ టీవీ. సుమన్ టీవీ. వీడియో చేసావు కదా, అందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి అని. ఇంటర్వ్యూ ఇస్తున్నావు కదా, మరి నీ ఇంటర్వ్యూ కూడా అందరూ చూడాలి కదా, మరి చెప్తావా? మరి ఎట్లా చెప్తావు చెప్పు. హాయ్ గాయ్స్. హాయ్ అందరికి. నా సుమన్ టీవీ మీరు చూస్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నీదేనా సుమన్ టీవీ? నా సుమన్ టీవీ అన్నా? ఓకే, సరే. సుమన్ టీవీలో చెప్పు, నేను చెప్పినట్టు చెప్తా. సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వస్తుంది. సో అందరూ కూడా ఇంటర్వ్యూ చూసి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, సూపర్. సరే, పెద్ద అయ్యాక ఇప్పుడు యాక్టర్ అవుతావు అంతేనా? సినిమాలు చేస్తావా? సినిమాలు యాక్టర్ అయిపోతావు. బాగా డబ్బులు సంపాదించాక ఏం చేస్తావు నువ్వు? అమ్మా నాన్నలు ఎట్లా చూసుకుంటావు? ప్రేమగా చూసుకుంటావా? ప్రేమగా అంటే ఎట్లా చెప్పవా? నాకు తెలియదు. ప్రేమగా చూసుకోవడం మాత్రం తెలుసు.
అంతేనా? నీ వయసు ఎంత తెలుసా? తెలీదు, కానీ సినిమాలు చేసేస్తావు. బాగానే చదువుతావు నువ్వు? స్కూల్కి వెళ్తావా రోజు? ఎన్ని మార్క్స్ వస్తాయి? ఏ ర్యాంక్. నిజం చెప్పాలి. ఏ ర్యాంక్. ఏ ర్యాంకేనా? బాగా చదువుతావా? ఫస్ట్ క్లాసా? మీ అన్నయ్య బాగా చదువుతాడా, నువ్వు బాగా చదువుతావా? నేను ఎంత చదివినా మా అన్నకే వస్తుంది ఏంటిది ర్యాంక్స్. నువ్వు ఎంత చదివినా మీ అన్నయ్యకి ర్యాంక్స్ వస్తాయా? అంటే నీకంటే మీ అన్నయ్య ఎక్కువ చదువుతున్నాడు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండు. ఓకే, ఇప్పుడు ఎవరు బాగా చదువుతున్నట్టు? మరి నువ్వు బాగా చదువుతున్నట్ట, అన్నయ్య బాగా చదువుతున్నట్ట? అన్నయ్య. మరి ఒప్పుకున్నావు కదా. అన్నయ్య కూడా రీల్స్ చూస్తున్నాడా? తక్కువ చూస్తాడు కదా, నువ్వే ఎక్కువ చూస్తావు కదా. మరి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకుంటున్నావు నువ్వు? ఫోన్ చూడడం వల్ల. ఫోన్ చూడడం వల్ల తక్కువ మార్కులు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మరి ఫోన్ చూస్తావా? మరి కంటిన్యూగా ఫోన్ చూస్తావా? మరి ఇంకా మానేస్తావా? కొద్ది రోజులు చదువుకుంటావా? బాగా కొద్ది రోజులు చదువుకుంటావా? చదువుకున్న తర్వాత మార్కులు వచ్చాక అప్పుడు మళ్ళీ ఫోన్ చూడు, సరేనా? ఓకే. ఇంట్లో ఎవరు బాగా? మమ్మీ ఏమని పిలుస్తుంది నిన్ను? లక్కీ. డాడీ ఏమని పిలుస్తాడు? డాడీ కూడా లక్కీ అని. లక్కీ అనే పిలుస్తారా? నీ పూర్తి పేరేంటి? స్కూల్లోనేమో భానుశ్రీ, ఇంటికాడనేమో లక్కీ. అదేంటి స్కూల్లో భానుశ్రీ, ఇంటికాడ లక్కీ? ఇంటికాడ ముద్దు పేరా? స్కూల్లో భానుశ్రీ అని పిలుస్తారు. ఓకే ఓకే. వీడియో చేశాక స్కూల్కి వెళ్ళావు నువ్వు? ఆ వీడియో మొన్న చేసిన, మళ్ళీ నిన్న సండే. దీనికి కోపం వచ్చినట్టుంది. సరే, ఇప్పుడు దాకా వీడియో చేశాక అసలు స్కూల్కి వెళ్ళలేదు నువ్వు. స్కూల్కి వెళ్తే తర్వాత పరిస్థితి ఏంటి? ఫ్యాకల్టీ, టీచర్స్, ఫ్రెండ్స్. మా టీచర్ దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టింది. సరే, మీ టీచర్ నీ వీడియోని స్టేటస్ పెట్టుకున్నారా? అప్పుడు హ్యాపీ అనిపించిందా? నీకెట్లా తెలుసు? మమ్మీ చెప్పిందా టీచర్ పెట్టిందని? మమ్మీ చెప్పింది టీచర్ పెట్టింది. అప్పుడు నీకేమనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందా? చదువుకోగానే రీల్స్ మాత్రం చేస్తావు. సరే, మీ టీచర్ నేమ్ ఏంటి? మాధవి మ్యామ్. మాధవి మ్యామ్. ఏం సబ్జెక్ట్ చెప్తారు? హిందీ. హిందీ వచ్చా నీకు? మరి ఎట్లా చదువుతున్నారా హిందీ? హిందీలో ఏమన్నా 2 పదాలు చెప్పవా? నాకు హిందీ రాదు. నీకు వచ్చిన పదాలు చెప్పు హిందీ. క్లాస్కి రాగానే ఏం చెప్తుందిరా? ఒక్కొక్కసారి హిందీ చెప్తుంది, ఒక్కొక్కసారి మ్యాథ్స్ చెప్తుంది. ఒక్కొక్కసారి హిందీ చెప్తుంది, ఒక్కొక్కసారి మ్యాథ్స్ చెప్తుందా? మరి నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్ ఇష్టమా? మరి మార్కులు ఎందుకు రావట్లేదు నీకు? సరే, 2 2s ఎంత? 2 2s 4. ఓకే. 5 2s 10. ఓ సూపర్. 5 5s 25. ఓ. 10 2s 20. ఓకే. సూపర్. పర్లేదురా, నీకు లెక్కలు వచ్చైతే. 10 - 5 ఎంత? అరే, 10లోంచి 5 తీసేస్తే ఎంతరా? 15. ఒరే, 10లోంచి 5 తీసేస్తే 15. సరిగా బాగా ఆలోచించు. 10లోంచి 5 తీసేస్తే ఎంత? మైనస్ చేస్తే 5. మరి 15 అన్నా? ఇప్పుడు ఎట్లా చెప్పావు? మళ్ళీ ఇంకొకటి అడగనా? 20లోంచి 5 తీసేస్తే ఎంత? 25. ఓయమ్మ, అరే కలపొద్దురా, తీసేయి. 20లోంచి 5 తీసేయాలి, మైనస్. 20లోంచి 5 తీసేస్తే ఎంత? 24. అంతే అంతే, బాగా చెప్పావు. 24. 20లోంచి 5 తీసేస్తే 24, రైట్? ఈ వీడియో మాధవి మేడం పంపించు, సరేనా? సరే, నీకు ఏది బాగా ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పు. మ్యాథ్స్. మ్యాథ్స్ ఇష్టం, కానీ 20లోంచి 5 తీసేస్తే 24, అంతేనా? అంతేనా? 20లోంచి 5 తీసేస్తే 15. చెప్పు. 50. ప్లస్ చేస్తే 25. కరెక్ట్ చెప్పావు, కానీ ప్లస్ చేస్తే చెప్పావు. నేను మైనస్ అడిగా, ఓకేనా? సరే, నువ్వు అంత ఎక్కువ టెన్షన్ పడకు మ్యాథ్స్ గురించి. నాకు కూడా మ్యాథ్స్ రాదు. పాట పాడతావు, మంచి పాట పాడతావా? సుమన్ టీవీలో అందరూ చూస్తారట. పాట పాడతావా? గట్టిగా పాడు. ఇందాక పాడావు కదా నా దగ్గర, మంచిగా పాడు. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డ నువ్వు రామసిలుక, గౌరాలి నన్ను చేసి పెంచనేవో రామసిలుక. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డ నువ్వు రామసిలుక, గౌరాలి నన్ను చేసి పెంచనేవో రామసిలుక. ఇంకేమైనా సినిమా పాటలు పాడతావా? రాను రాను బొంబాయికి రానొచ్చా? వచ్చా. పాడు. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను నేను బొంబాయికి రాను, బొంబాయికి రాను, రాను బొంబాయి.
పైకి రాను. ఇంకేమొచ్చు నీకు చెప్పు. మరి నిన్ను సినిమాలో తీసుకోవాలంటే నువ్వు ఏదో ఒకటి చెప్పాలి కదా, ఓన్లీ వీడియో చేయడం కాదు కదా. నీలో ఏంటి టాలెంట్ ఏముందని చూడాలి కదా అందరూ. మరి ఏం చెప్తావు చెప్పు కొత్తగా. వెళ్ళిపోదాం ఇంటికి? ఇంకా అయిపోయిందా ఇంక ఇంటర్వ్యూ? సరే ఫైనల్గా ఇప్పుడు ఏదో ఒక రోజు డేట్ చెప్పారనుకో, వెళ్ళి కలిస్తే పులిహోర ఇష్టం అని చెప్పావు కదా, అందరూ కూర్చుని మాట్లాడుకుని తింటూ మాట్లాడుకుంటారు కదా. మరి విజయ్ అన్నకి ఏం చెప్తావు, విజయ్ మా అమ్మకి ఏం చెప్తావు చెప్పు. మరి ఫైనల్గా ఏమైనా కబుర్లు చెప్పాలి కదా, మరి ఏం కబుర్లు చెప్తావు? థ్యాంక్ యూ విజయ్ మామ, నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్తావా? ఓ సూపర్. చాలా చాలా థ్యాంక్ యూ, రిప్లై ఇచ్చామని చెప్తావు. మరి రష్మిక అత్తకి ఏం చెప్తావు? తను కూడా షేర్ చేసింది కదా, స్టోరీ పెట్టింది కదా, మరి తనకేం చెప్తావు చెప్పేసి. థ్యాంక్ యూ రష్మిత అత్త, నువ్వు నాకు కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అంతే. ఓకే. వెళ్ళాక ఫోటో దిగుతావు కదా, ఆ ఫోటో ఎవరికి చూపిస్తావు? వచ్చాక అందరికి చూపిస్తావా? ఆ ఫోటో ఏం చేస్తావు? ఫోటో ఫ్రేమ్ చేయించుకుంటా. ఫోటో ఫ్రేమ్ చేయించుకుంటావా? పైసలు ఎక్కడి మరి ఫోటో ఫ్రేమ్ చేయించుకోవడానికి? డాడీ. డాడీ ఇస్తారా పైసలు? సరే ఓకే. నా పేరేంటి చెప్పు? సువర్ణ అక్క. అమ్మాయ్యా, పేరు గుర్తుంది నీకు మొత్తానికి. మా ఛానల్ ఏమేంటి? సుమన్ టీవీ. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? నా వాయిస్ బాగుందని. నీ వాయిస్ బాగుందని పిలిచానా? ఓ సరే, వాయిస్ బాగుంది. మరి మేకప్ వేసుకున్నావు, నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా. మేకప్ ఎవరు వేసారు నీకు? నువ్వు. నేనే వేసాను. మేకప్ పక్క నేనే వేసాం కదా. బాగా వేసావా మరి మేకప్? నచ్చిందా నీకు? నచ్చింది. మంచిగుందా? బాగుంది. మరి డాడీని అడుగుతావు రోజు మేకప్ వేసుకుంటా డాడీ అని చెప్తావా? ఏమంటారు మరి డాడీ? ఒప్పుకుంటాడా? తెలియదు. తెలీదు. ఓకే సరే. సరే అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పేసాయి. థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. అంతే, అయిపోయిందా? సరే బాగా చదువుకో మరి, సరేనా? బాగా చదువుకుంటే ముందు మంచిగా మార్కులు వస్తాయి, జాబ్ వస్తుంది, అప్పుడు తర్వాత సినిమాలోకి వెళ్దు కానీ, సరేనా? ఓకేనా? ఓకే. మరి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. ఓకే. ఎస్. సో లక్కీ మాటలు విన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. సో హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. యా, మీ పేరు? నా పేరు దివ్య. దివ్య గారు. ఓకే సూపర్. యాక్చువల్లీ ఎంతసేపు మాట్లాడిందంటే ఒక 40 నిమిషాలు చేస్తే ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు మాట్లాడి ఉంటుంది. అంటే కొంచెం ఈ వయసు, నీ ఏజ్ ఎంతో చెప్పదు, మార్కులు ఎట్లా వస్తాయో చెప్తుంది, లేదంటే తను చేసి అలరా చెప్తుంది. కొన్ని చాలా క్యూట్గా మాట్లాడింది. ఎంత తన ఏజ్ ఎంత అసలు? తన 7 years. 7 years అయినా పర్లేదు. ఫుల్ యాక్టివ్ ఉంటుందా ఇంట్లో? ఫుల్ యాక్టివ్, అసలు భరించలేము తన అల్లరిని. అవునా? బయటికి వస్తే కొంచెం ఫ్రీ అయ్యే వరకు టైం పట్టిద్ది, ఇంకా ఒక్కసారి ఫ్రీ అయితే ఇంకంతే, ఆపలేము. ఇంకా వాళ్ళు కూడా విసుకోవాలి ఇంకా అబ్బా అని. అట్లా అంత ఎక్స్ప్రెసివ్ అన్నమాట. కానీ బాగుంది, క్యూట్గా ఉంది, స్వీట్గా ఉంది. యాక్చువల్లీ ఎందుకు వీడియో చేసావంటే లడ్డూల కోసం చేసిందంట. ఎందుకోసం చేసావు లక్కీ? అది లడ్డూల కోసం చేసిందంట. సరే ఒకవేళ నేను అడిగాను, విజయ్ గారు పిలుస్తారు మెసేజ్ చేశారు కదా అంటే, డేట్ చెప్పలే. డేట్ చెప్పలే? సరే నేను అన్నాను డేట్ చెప్పిన తర్వాత ఏం చేస్తావు అన్న. నీకు బాగా ఇష్టమైన ఫుడ్ అంటే పులిహోర అంట. పులిహోర కోసం విజయ్ కలుస్తావా? పులిహోర కోసం తనకు అదే ఇష్టం, బాగా ఇష్టం పులిహోర, లడ్డు అంతే. నేను ఇంట్లో కూడా అడిగిన, మరి ఏం చెప్తావు మా, అడిగిరు కదా ఇట్లా ఫేవరెట్ ఫుడ్ అంటే పులిహోర లడ్డు చాలు అంతే. ఓకే, ఇంకేం అవసరం లేదు తనకి. పులిహోర లడ్డు అంతే అంతే. బాగా ఇష్టంగా తింటది, చాలా ఇష్టంగా. మరి విజయ్ మామ అంతా నాన్ వెజ్ పెడతాడు బాగా. మరి నాన్ వెజ్ ఏం తినవా? ఏది ఇష్టం నాన్ వెజ్ లా? చికెన్ తింటదా? జస్ట్ గ్రేవీ అంతే, పీస్ తినదు. ఎందుకు అసలు? ఇప్పటికీ అలవాట్లేదు అసలు. ఆ గ్రేవీ కూడా ఈ మధ్య అస్సలు తినదు. ఒక్క పీస్ కూడా తినింది లేదు, పుట్టినప్పటి నుంచి అంతే, ఇప్పటి వరకు ఒక్క పీస్ కూడా తినింది లేదు. మళ్ళీ పులిహోర పెడితే డైలీ తింటది, డైలీ మొత్తం ఎల్లో రైస్. ఇంకోటి మరి నువ్వు ఒక్కదానివే వెళ్తావా, మన ఫ్యామిలీ నలుగురం వెళ్దామంటే, నలుగురం వెళ్తే మళ్ళీ రష్మిక అక్కకి అన్ని వంటలు చేయాలంటే ఇబ్బంది కదా. నేను ఒక్కదానైతే నాకు ఒక పులిహోర వేసేసి చాలు, ఇంకా మీరందరూ రావాలంటే ఎక్కువ వంటలు చేయాలి కదా, తనకు రావంట. అవునా? నాకు చెప్పలేదు ఈ విషయం. నువ్వు చెప్పు, ఏం చెప్పు మమ్మీకి? నువ్వు చెప్పు. ఒక్కరు వెళ్తారా నలుగురు వెళ్తారా? నువ్వు ఒక్కదాని పోతావా? ఎందుకు నువ్వు ఒక్కదానివే? మళ్ళీ రష్మిక అత్తకి వంటలు చేయడానికే ఎక్కువసేపు పడుతుంది. ఎక్కువ టైం పట్టిద్దా? నీకు చెప్పింది అత్త నీకు ఎక్కువ టైం పట్టిద్దని? అందుకే మీ మమ్మీ డాడీ ఎవరు వద్దు. నువ్వు ఎట్లా పోతావు? అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక్కదాన్ని ఎట్లా పోతావు నువ్వు?
ఎట్లా పోతావు? విజయ్ మామ కార్ పంపి ఆహా, విజయ్ మామ కార్ పంపిస్తాడా? చెప్పిండా నీకు కల్లోకి వచ్చి చెప్పిండా? కార్ పంపిస్తానని చెప్పిండా? ఓకే, సరే. కానీ చాలా క్యూట్ గా మాట్లాడుతుందండి. అసలు జనరల్ గా వీడియో బిఫోర్ చూసాం, నార్మల్ గా ఉంది. ఆ వీడియో కూడా చాలా మంది ఎలా అంటే క్యాజువల్ గా ఇట్లా పట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూసారా? విజయ్ గారిలో కూడా చాలా మందికి యాటిట్యూడ్ నచ్చుతుంది. అదే అదే ఎలా ఉందంటే స్వీట్లు పెడుతుండ్రు, లడ్డూలు లడ్డూలు పెడుతుండ్రు, పెడుతుండ్రు, అది. అన్నదానం చేస్తుండ్రు. చాలా మేము కూడా మంది ఆ fans ఏ కదా. స్లాంగ్ కి కూడా తెలంగాణ స్లాంగ్ పక్క షేర్ తెలంగాణ పిల్ల చేయండి, షేర్ చేయండి. ఏమైతుందంట ఏమైతుందంట? మమ్మల్ని కూడా పిలవచ్చు కదా. అది Slang. ఆ వర్డ్స్ కి అసలు చాలా మంది ఫిదా అయ్యారు. అవును, మాకు కూడా చాలా బాగా నచ్చిందండి. 2 days నుంచి మొత్తం మీ అమ్మాయి కనిపిస్తుంది. అవును, ఎట్లా అనిపిస్తుంది? టీవీ నేమ్‌తో సహా అన్ని సహా ఛానల్స్ అందరూ. వేశారు. నేను ఇంత వైరల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా వీడియో కొద్ది వరకు రీచ్ వస్తే చాలు అని అనుకున్నాము. మరి ఎక్కువ రీచ్ అయితే తన నుండి ఒక రిప్లై వచ్చిద్ది అని ఎక్స్పెక్ట్ చేసినాం. వాళ్ళు మరి ఇంత ఇంటికి పిలిచి మరి ఇంటికి పిలుస్తాడు అని మాట అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి న్యూస్ ఛానల్లో కూడా మా పాపని చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. అందరూ కాల్స్ ఆ రీల్స్ నాకు సెండ్ చేసి అరే మన పాపనే కదా అంటుంటే ఇంకా చాలా ఒక మెట్ట ఎక్సైట్ ఇంకెక్కువ అవుతుంది. అందులో క్యూట్ గా ఉంది, చూడండి ఎలా చూస్తుందో. లిప్స్టిక్ అది ఇందాకడ మేకప్ వేసుకున్నప్పుడు మేకప్ వేసుకుంటా అంటే వేసుకుంటా, మేకప్ వేసుకుంటా. తనకు చాలా ఇష్టం అసలు మేకప్ అన్నా లిప్స్టిక్ అన్నా రెడీ కావడం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అయినా అంతే, రెడీ కావడం అంటే ఇష్టం, తనకు చాలా ఇష్టం. అందుకే ఈ మధ్య నేను మేకప్ కూడా నేర్చుకున్నా స్టార్టింగ్ తిన గురించే. ఆ పిల్ల కోసం. ఎందుకంటే చాలా ఇష్టం తనకి, Okay. రెడీ కావడం అంటే చాలా ఇష్టం. కొందరు చిన్నపిల్లలు డ్రెస్లు వేసుకున్నా మమ్మీ నాకు కుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి తీసేస్తారు. తిన అట్లా కాదు, మొత్తం వెయిట్ చేస్తుంది. ఒక దేని ఫంక్షన్కి వెళ్ళినా మా అక్క వాళ్ళ పాపలు అందరూ పెద్దగా అయినా కానీ వాళ్ళు వేసుకోరు. వద్దు మమ్మీ నాకు తీసేది దీని అట్లాగా నాకు పర్ఫెక్ట్ కనిపించాలి, ఇంత మంచిగా రెడీ అయ్యి కనిపించాలి, అట్నే ఉండాలి, లుక్ మొత్తం అట్నే ఉండాలని ఫీల్ అయ్యింది. కానీ అండి కొంతమంది ఏంటంటే ఇది హ్యాపీనెస్ గా చూస్తారు. ఇప్పుడు వాళ్ళ వెడ్డింగ్ అనేది చాలా మంది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలు మంది. పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కానీ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ తర్వాత ఈ అన్నదానం చేయడం, స్వీట్స్ పంచడం, వీరోషి అనే హ్యాష్ ట్యాగ్ బయటకు వచ్చాక వాళ్ళు స్వీట్ బాక్సులు తీసుకున్న వాళ్ళు కూడా ఇన్స్టాలో రీల్స్ చేయడం అవును. అందరికీ చాలా బాగా నచ్చింది. అంటే వీళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారని ఎదురు అని చూసిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. మంది ఉన్నారు. అసలు వెంటనే ఆ కమెంట్ రావడం, ఆయన బుజ్జి తల్లి అని స్టార్ట్ చేసి పెట్టడం అవును. మాకు కూడా హ్యాపీ అనిపించింది. యాజ్ ఎ మదర్ ఆ మెసేజ్ చూడంగానే మీరు అసలు ఎంత ఎక్సైటెడ్ అయ్యారు? చూడగానే ఫస్ట్ నేను అది తన నుంచి కాదు ఏదో వేరే ప్రొఫైల్ నుంచి అని అనుకున్నాను. మళ్ళీ ఓపెన్ చేసి చూసే వరకు తన నుంచే ఉంది. నేను తనకు ఫాలో అయి ఉన్నాను. అసలు అనుకోలేదు నేను ఇంత బాగా అసలు మెసేజ్ వస్తుందా, ఒక ఇమోజీ, ఒక హార్ట్, లైక్ ఒక సింబల్. లైక్ సింబల్, స్మైల్ సింబల్ వస్తుంది అనుకున్నా కానీ ముజ్జి తల్లి అని పెట్టడము, ఇంటికి ఇన్వైట్ చేస్తా అనడము అది చాలా స్పెషల్గా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే తను స్టార్, తనని చూడాలంటేనే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళైతే వెయిట్ చేసి మరీ చూడాలి. వాళ్ళ నుంచి డైరెక్ట్ గా రావడం అంటే అదొకటి మాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. మళ్ళీ రష్మిక మందన గారు కూడా వాళ్ళ Share స్టోరీలో చేసి, story లో పెట్టుకోవడం, పెట్టారు. అవును. అయ్యో ఇంట్లో చేపిద్దాం నీకు స్పెషల్ గా అని పెట్టడం చాలా బాగా నచ్చింది. అంతవరకు చాలు. వాళ్ళు ఒకవేళ ఇన్వైట్ చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా కానీ ఆ మాట చాలు అసలు. అవును. ఇంత కమ్యూనికేషన్ చాలు మాకు. ఇదే ఒక మెమరీగా గుర్తుంటది. ఓకే, వీళ్ళ నాన్నగారి ఫీలింగ్ ఏంటండి? ఆయన కూడా చాలా హ్యాపీగా, ఇంకోటి బాగా ఎక్సైటెడ్, అవునా ఇంతవరకు వెళ్ళిందా లక్కీ, ఇంతవరకు రీచ్ ఉందా అని చాలా బాగా ఫీల్ అవుతున్నాడు ఆయన కూడా. ఓకే, సూపర్. మొత్తానికి ఏంటి పోతావా ఒక్కదానివే? మొత్తం అందరిని తీసుకెళ్తావా? అందరిని తీసుకొని వెళ్తావా, ఒక్కదాన్ని వెళ్తావా? సర్లే, వాళ్ళందరూ వద్దులే, నన్ను తీసుకెళ్తావా? నన్ను తీసుకెళ్తావా? మన ఇద్దరం పోదామా? పోదామా? చెప్పు, రెడీయా మరి నిజంగానే? ఆ రోజు పిలిచిన తర్వాత నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతావా? కాల్ చేస్తా. నాకు కాల్ చేసి చెప్తావా? నిజం చెప్పాలి. నిజంగా మా అమ్మ రమ్మన్నాడు అనుకో, నన్ను కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్తావు కదా, మాట ఇచ్చావు లక్కీ, చూసుకో మరి, సరేనా? సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను కూడా కాల్ చేయగానే వెంటనే రిప్లై ఇచ్చారు. అండ్ సుమన్ టీవీ ఇంట్రో అనగానే వెంటనే వచ్చారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మీ పాపే కనిపిస్తుంది క్యూట్ క్యూట్ మాటలతో. అండ్ పెద్దకి హీరోయిన్ అయిపోద్దంట. సో బాగా చదువుకోమని చెప్పన్నా, యాక్టర్ అయిపోద్దంట. సో హ్యాపీగా చదువుకో, బాగా చదువుకో, ఫోన్ తక్కువ చూడు. నువ్వు ఎక్కువ చూసావా, నువ్వు ఎంత చదివినా మార్కులు వాడికే వస్తాయి, మీ అన్నయ్యకి వస్తాయి, చూసుకో మరి. ముందు మార్కులు నీకు రావాలి, తర్వాత అప్పుడు నువ్వు యాక్టర్ అవ్వాలి, సరేనా? నేను ఒక క్వశ్చన్ అడిగానండి. మీరు పెద్దయ్యాక మమ్మీ డాడీని ఎట్లా చూసుకుంటాం అంటే,
ప్రేమగా చూసుకుంటది ప్రేమగా. అదొకటి చెప్పింది, బాగా నచ్చింది అది. తనకు ప్రేమ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఎంత తనని కేరింగ్ చూసా తను కూడా అంత నన్ను కేరింగ్ గా చూస్తుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, మమ్మీ నువ్వు జాగ్రత్తగా ఉండు, మమ్మీ ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాది తను. చెప్తావా ఉమ్. మమ్మీకి జాగ్రత్తగా ఉండని చెప్తావా? సరే ఓకే. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళిపోతున్నావు కదా, నాకు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పవా? చెప్పవా? చెప్పు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పు. నేను కూడా జాగ్రత్త. అలాగే రా, జాగ్రత్తగా ఉంటా. నీకు మేకప్ వేయాలి కదా, మరి జాగ్రత్తగా ఉంటా, సరేనా? మీరు మేకప్ వేసి అంటే రోజైనా వచ్చింది. మేకప్ నేను అన్నాను మేకప్ వేయించుకుంటావంటే ఓకే అంత Okay. వేయంగా నీకు చాలా బాగుంది అంటుంది వెంటనే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. త్వరలోనే విజయ్ దేవరకొండ కలవాలని కోరుకుంటున్నా, సరేనా? బాయ్ చెప్పు మరి. బాయ్. ఓకే సరే అండి, బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.